హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం రవ్వ లడ్డూని కొంచెం కొత్తగా ప్రిపేర్ చేసుకుందామండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు నిలువ ఉంటుంది. మరి ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అనమాట. చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది 1 పాట్ డిష్ అనమాట. ఒక పాట్లోనే మనం తయారు చేసేయచ్చు. మరి తయారు చేసుకుందామా? కొంచెం మందంగా ఉన్న కడాయి పొయ్యి మీద పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు యాలక్కాయల పొడి వేసుకొని నేతిలో యాలక్కాయల పొడిని మనం వేయించుకుంటే మొత్తం రవ్వ లడ్డు అంతా మంచి వాసన వస్తూ ఉంటుంది. ఆ తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ వేసుకొని మనం ఆ నేతిలో చక్కగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి దాదాపు 5 నిమిషాల వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. చక్కటి వాసన వస్తూ ఉంటుంది. చూసారు కదా, చక్కగా వేగి మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు మీరు వేయించుకోవాలి. తర్వాత అందులో 1/2 కప్పు వరకు తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీకు దొరకకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు, అలాగే కిస్మిస్లు ఇవన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి ఆల్రెడీ కలుపుతూ ఉంటే వేగిపోతాయి అనమాట. ఇవి కొంచెం పచ్చిగా తగిలితేనే బాగుంటుంది ఈ లడ్డూలో. మనం ఒక 2 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1 కప్పు పంచదార తీసుకోవాలి. మనం ఎంత రవ్వ అయితే తీసుకున్నామో అంత పంచదార తీసుకొని దాన్ని డైరెక్ట్గా రవ్వలో పోసేయాలి. రవ్వలో పోసేసి పంచదార కరిగి పాకం వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 5-6 నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత ఆఖరిగా పాల మీగడ ఉంటుంది కదా, అదొక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి. ఒకవేళ మీగడ లేకపోతే కాచి చల్లార్చిన పాలు కూడా పోసుకోవచ్చు. అవి కూడా ఎక్కువ వేయకూడదు అనమాట. జస్ట్ ఒక 1/2 కప్పు వేస్తే సరిపోతుంది. 1/2 కప్పు వేసేసి ఇలా బాగా కలిపి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి. మనకి చక్కగా పాకం రెడీ అవుతుందన్నమాట. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత చేతులకి కొంచెం నెయ్యి రాసుకొని మనం చక్కగా లడ్డూలు చుట్టుకోవాలి. చేత్తో పర్ఫెక్ట్గా రాదు అనుకుంటే ఇలా లడ్డు మేకర్ అని బజార్లో దొరుకుతాయండి. ఇది నాకు సూపర్ మార్కెట్లో దొరికింది. చాలా చాలా బాగుందండి. చక్కగా గుండ్రంగా వస్తాయన్నమాట. అన్ని లడ్డూలు ఈక్వల్గా వస్తాయి. చూసారు కదా, ఇలా మనం చక్కగా పెట్టేసి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈక్వల్ సైజులో చాలా రౌండ్గా వస్తాయన్నమాట. ఎప్పుడైనా మీకు అవసరం అనుకుంటే ఇది మార్కెట్లో కొనుక్కోండి. ఇది నాకు సూపర్ మార్కెట్లో దొరికిందనమాట. అంతేనండి, ఎంత రుచికరమైన జ్యూసీ లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఒకవేళ మీకు లడ్డు చుట్టేటప్పుడు రాకపోతే కొంచెం కాచి చల్లార్చిన పాలు కలుపుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూని 8 బాక్స్లో పెట్టుకొని ఒక వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.